కన్నయ్య కన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? యశోదమాత కృష్ణుడి ముద్దు మాటలు ఎంత వినినా కన్ని తీరగలుగో. యశోదమ్మ కాంతామణి, ఎందుకే చిటపటలు చిరుపట్లు? ఎందుక ఇక్కడ మీ చిన్ని కృష్ణాలని తారస్థాయి చేరి మా జీవితాన్ని మొత్తం గందరగోళం చేస్తుంటే మీరు ఇక్కడ పరసంలో పడి ఉన్నారా? కాంత, నా కన్నయ్యపై నిందలు మోపుట నీకు తగునా? నిందలు కావు తల్లి, నిజాలు చెప్తాను నేను. అదిగో ఆ ఇంట్లో ఏం చేస్తున్నాను చూడు. మరి ఇదేంటే వెన్న? నాకు తెలియకుండా వెన్న మొత్తం తినేసి తెలియదంటావా నిన్ను? కన్నయ్య, ఇదంతా చేసి నువ్వే కదా? నిన్ను కన్నయ్య చూసావా? ఇంకో ఇంట్లో చేసిన అల్లరి చూడు. ఇది నాకున్నది కదా, ఇక్కడికైనా వచ్చాయి. లక్ష్మి, వసే లక్ష్మి. ఏంటక్క? నాకున్నది నీ ఇంటి ముందు నాకున్నాయే. ఏమక్క? నాకు తెలీదు. నాకున్న దొంగలిచ్చింది నువ్వే కదా? అక్క నిజంగా నాకు తెలీదు అక్క. నిన్ను కన్నయ్య, ఇదంతా చేసింది నువ్వే కదా? చూసావా తల్లి, ఎన్నని చెప్పేది ఎంత చెప్పేదమ్మా మా బాధ. బుద్ధి చెప్పాల్సిన మీరే ఇలా వెనకేసుకొస్తే మేము ఈ నగరంలో ఉండలేము. కాంత, వదిలేసి వెళ్ళిపోతాం. కాంత కాంత, తల్లిని నా కన్నయ్య చేశాడా? అమ్మా అమ్మా, ఏంటి నాయనా? తమ్ముడు మనతున్నాడమ్మా. ఎందుకు చెప్పడం అనట్లేదు? అవునా? అవునమ్మా, వెన్నతో పాటు మనకి కూడా అలవాటయ్యాడా? కన్నయ్య, ఇలా రా. ఏమైందమ్మా? నాకెలా నిజం చెప్తావా? నిజం. బాలకృష్ణుడు అల్లరివాడు, తుట్టరివాడు అని గోపికృష్ణుడు చెబుతున్నారు. నిజమేనా? అవన్నీ అబద్ధాలమ్మా. కావాలనే నా మీద నిందలు మోపుతున్నారు. అన్ని నమ్మకమ్మా. మన్ను తిన్నావని అన్నయ్య చెప్పాడు. తిన్నావా లేదా? నోరు తెరువు. తెరవా? కృష్ణ 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 కృష్ణ, ఎక్కడా కనిపించలేదే కృష్ణ. కృష్ణ 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 కృష్ణ
కృష్ణ, నీ వేణుగానానికి ఈ ప్రకృతి పరోచించిపోతుంది. ఈ వేణుగానాన్ని మాకు నేర్పించవా కన్నయ్య? అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, ముందుగా ఎవరైతే ఆ చెట్టు తాకి వస్తారో నేను ముందుగా నేర్పిస్తాను. వెళ్తారా? ఏమి గోకుల వాసుల మూర్ఖత్వము! దేవతలకి అధిపతిని వజ్రాయుధారిని అయిన ఈ ఇంద్రుని కాదని ఆ నందనందనుడు చెప్పాడని ఆ కొండకు గోవర్ధనగిరి అని పేరు పెట్టి దాన్ని పూజిస్తున్నారు. నా శక్తి వేళకు చూడవలసిన సమయం ఆసన్నమైనది. ఓ ఈ మేఘాల ప్రళయ గర్జన భీకరవాలతో గోకులాన్ని ముంచెత్తండి. ఈ గోవర్ధనగిరియే మిమ్మల్ని కాపాడేది. కృష్ణ పరమాత్మ మాట కొనిపోదు. ఆయన నీళ్ళంత తేలిక అర్థం చేసుకోవడం మానవ మాత్రులు నాకు సాధ్యమా? కృష్ణ ఎవరి కొట్టినాం నువ్వు ఎందుకు గట్టిగా? ఈ గోకులం అంటే నాకెంతో ఇష్టం. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క జీవి నాకు ఎంతో ప్రీతిపాత్రమయ్యాడు. నాన్న వాళ్ళకి ఆపద కలగనిస్తున్నా, కష్టాల పాలు కానిస్తున్నా. సర్వే జన సుఖినో భవంతు. Yeah, 2 గంటలకు తీసాను.